అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించి ఆయన చేసినటువంటి ట్వీట్ ఈరోజు సాయంత్రం జూబ్లీ హిల్స్లో తన నివాసంలో సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు సుమారు ఒక గంట పాటు జనసేన పార్టీ నాయకులతో కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తానని, కనీసం దీనికైనా తెలంగాణ ప్రభుత్వం పోలీసులు అనుమతిస్తారంటూ ఆ ట్వీట్లో ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేశారు. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారింది. అయితే నిన్నటి వరకు కూడా గచ్చిబౌలి సంజయ్ కన్వెన్షన్ హాల్లో మీటింగ్ నిర్వహిస్తారు, తెలంగాణ నవనిర్మాణ సంకల్పం పేరిట ఏదైతే జనసేన పార్టీ మీటింగ్ నిర్వహించాలని అనుకున్నారో దానికి సంబంధించి ఇప్పటికి కూడా పనులు అయితే ఆగలేదు, పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. అంటే నిన్న పోలీసులు వెళ్ళి ఇక్కడ మీటింగ్కి అనుమతి లేదంటూ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. అంటే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సెంటిమెంట్గా ఫీల్ అవుతారు. ఈ సందర్భంలో అదే సమయంలో ఇక్కడ మీటింగ్ పెడితే అంటే పవన్ కళ్యాణ్ వచ్చేమో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి వివాదాలు అంటే మాటల వివాదాలు, అంటే ప్రొఫెసర్ నాగేశ్వర ఇన్సిడెంట్కి సంబంధించిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి వివాదాలు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అదే రోజున మీటింగ్ పెడితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అన్నట్టుగా అక్కడ శేర్లింగంపల్లి టీసీపీ అయితే మాత్రం దానికి ఏ రకమైనటువంటి అనుమతి లేవని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అంశంపై వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మీటింగ్ పర్మిషన్ కావాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారంటగా తెలిసింది. అయితే ఏ సమయంలోనైనా ఒకవేళ తీర్పు వాళ్ళకి అనుకూలంగా వస్తే అంటే కోర్టు అనుమతిస్తే ఏ క్షణంలోనైనా సరే మీటింగ్ కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడైతే మాత్రం పనులు అయితే ఆపట్లేదు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ని బట్టి చూస్తే సాయంకాలం సభ క్యాన్సిల్ అయినట్టేనా అన్నట్టు అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఎందుకంటే నా జూబ్లీ హిల్స్లో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ఆన్సర్ అయితే ఇవ్వలేదు. ఆయన ట్వీట్ చూసి ఏ రకమైనటువంటి స్పందన అయితే ప్రభుత్వం దగ్గర నుంచి లేదు. కానీ ఆయన రాకను వ్యతిరేకిస్తున్నటువంటి తెలంగాణ వాదుల్లో చాలామంది ఆయన ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వీల్లేదంటూ కూడా నిన్న మొన్నటి వరకు కూడా వీడియోలు చేయటం జరిగింది. వీడియోలు రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్పై వాళ్ళ యొక్క వ్యతిరేకతను వెళ్ళగక్కారు. తాజాగా తొలి వెలుగు ఛానల్ రఘు కూడా అంటే ఏదైతే కోడి చెరువుకు సంబంధించినటువంటి ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడో మన తొలి వెలుగు ఛానల్ ప్రతినిధి రఘు కూడా తాజాగా మరొక వీడియో రిలీజ్ చేస్తూ ఇక్కడ మీరు కావాలని చెప్పేసి తెలంగాణ వాదుల్ని రెచ్చగొట్టే విధంగా తెలంగాణ ఉద్యమకారులను రెచ్చగొట్టడానికే మీరు ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. మీరు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తారు, కావాలనే ఇప్పటికిప్పుడు మీరు కావాలని చెప్పి అక్కడ మీటింగ్ కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ముందుగా మీరు దానిపై వివరణ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఏదైతే కోడి చెరువు సంఘటన ఉందో దాని గురించి కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటూ మీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మాణాలను, మీ రాజధాని నిర్మాణాలు మీరు చూసుకోండి, కానీ ఇక్కడ మీరు నవనిర్మాణం చేసేది ఏదంటూ క్వశ్చన్ చేశారు. అదే సందర్భంలో మేము పవన్ కళ్యాణ్ నేరుగా క్వశ్చన్ చేయము, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఏదైతే అక్కడ కబ్జాకు గురైనటువంటి కోడి చెరువు ప్రాంతం ఉందో దాని అంతటిని కూడా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ ఆయన కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. అంటే వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా తెలంగాణ ఆవిర్భావ సభ రోజునే జనసేన పార్టీ అక్కడ మీటింగ్ కండక్ట్ చేయాలని అనుకోవటం, ప్రజెంట్ అది కుదరని పక్షంలో కనీసం ప్రెస్ మీట్ అయినా ఏర్పాటు చేయాలి, ప్రెస్ మీట్ ద్వారా అయినా సరే మాట్లాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరడం. అయితే దీనికి సంబంధించి నిన్న మీటింగ్ క్యాన్సిల్ అవుతుందనగా నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కొంచెం రావటం లేట్ అయినా సరే రావటం పక్కా అంటూ అడ్డుకోవాలని చూస్తే పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఎదుగుతాడో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉదాహరణలు ఉన్నాయంటూ ఎవ్వరు కూడా అడ్డుకోలేరంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను ఒక ఉద్వేగభరితమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలోకి నెట్టుకెళ్తున్నాయంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ జూబ్లీ హిల్స్లో ఒకవేళ ప్రెస్ మీట్ నిర్వహిస్తే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం ఏమైనా తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ వాదులు కానీ జర్నలిస్టులు కానీ చేస్తారా, ఏం జరగబోతుందో, ఆయన ప్రెస్ మీట్ ఏ విధంగా నిర్వహించబోతున్నారు, దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకోబోతుందో, పవన్ కళ్యాణ్ చేపట్టబోయేటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుందా, లేకపోతే తీర్పు వచ్చి ఒకవేళ మీటింగ్కి పర్మిషన్ ఇస్తే తెలంగాణ హైకోర్టు అక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తారా, ఏం జరగబోతుందన్న దానిపై ఉత్కంఠత అయితే నెలకొంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది.